హాయ్ గాయ్స్, బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు అయితే స్టార్ట్ అయింది, గ్రాండ్గా లాంచ్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంజన గారికి హ్యాట్సాప్ చెప్పుకోవాలి. ఎందుకంటే షీ ఈస్ హ్యావింగ్ ఫిఫ్త్ మంత్స్ డాటర్, అంటే 5 నెలల్లో ఒక పాప ఉంది. షీ ఈజ్ ఏ లాక్టాక్టర్ మదర్, అంటే తను ఇప్పుడు 5 మంత్స్ బేబీ ఉంది. అయినా కూడా తను బిగ్ బాస్ వచ్చారంటే తనకి హ్యాట్సాప్ చెప్పాలి. అలాగే ఇంకా ఈరోజు మొత్తం జరిగిన ఈ బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్ మొత్తం ఫస్ట్ కాంచెలు మాట్లాడుకుందాం. లెట్ స్టార్ట్స్. అండ్ ఇమ్మాన్యుయల్ మాత్రం మల్టీ టాలెంటెడ్ అనే సింగింగ్ చేసిండు లేడీ వాయిస్తో. మెయిన్ చిరంజీవి గారిని చాలా చక్కగా ఇమిటేట్ చేసిండు. ఇమ్మాన్యుయల్ మాత్రం మల్టీ టాలెంటెడ్, నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైనర్. ఇంతవరకు అసలు బిగ్ బాస్ నేను ఎందుకు మిస్ చేసుకున్నారో అర్థం కాలేదు. ఈరోజు మాత్రం ఇమ్మాన్యుయల్ ఇచ్చి పడేశాడు. ఫస్ట్ కంచెలు మాట్లాడుకుందాం. మొత్తం 15 మంది, 15 మెంబర్స్ వెళ్ళారు. 6 మెంబర్ కామనర్స్, 6 మెంబర్స్, 9 మెంబర్స్ సెలబ్రిటీస్. కామనర్స్లో 3 జడ్జెస్ ద్వారా వెళ్ళారు, 2 ఓటింగ్ ద్వారా వెళ్ళారు. అసలు ఫస్ట్ కంచెలు ఏం జరిగిందో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఎవరెవరు ఏం మాట్లాడద్దు నేను అలసి రివ్యూ మనం చెప్పుకుందాం. ఫస్ట్ నాగార్జున గారు తన సాంగ్తో ఎంటర్ అయ్యాడు. కూలీ సినిమాలో సాంగ్తో, ఇంకొక సాంగ్తో ఎంటర్ అయ్యాడు. ఆయన దాని తర్వాత తను హైస్ ఫుల్ చేసుకుని బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళారు. బిగ్ బాస్ వాయిస్తో చెప్పాడు, కృష్ణుడు కాదు అర్జునులాగా ఉంటాడని. ఆయన నాగార్జున గారు హౌస్లోకి వెళ్ళి, అంటే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి హోమ్ టూర్ చేసి అందరికి చూపించాడు. ఆఫ్టర్ లాంగ్ టైం నాగార్జున గారు హోమ్ టూర్ చేయడం ఈసారి. అంతేకాకుండా ఫస్ట్ టైం ఒక గ్రాండ్ ల్యాండ్ చేపిస్తులో ఒక్క సెలబ్రిటీ, అంటే ఒక మూవీ ప్రమోషన్ సంబంధించిన సెలబ్రిటీ వాళ్ళు రాలేదు. అనుష్క వస్తున్నారు కానీ వాళ్ళు రాలేదు ఈసారి. లాస్ట్ టైం నాని గారు వచ్చారు, ఈసారి ఒక్కరు కూడా రాలేదు. ఇది మొత్తం హైలైట్ ఈ షోకి ఈ రోజు. తర్వాత హౌస్ మేట్స్ ఒకరి తర్వాత ఒకరు ఎంటర్ అయ్యారు. ఫస్ట్ తనుజ గారు ఎంటర్ అయ్యారు. తనుజ గారు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఎంటర్ అయ్యారు. తనుజ గారు ఒక సీరియల్ యాక్ట్రెస్. తను చాలా ఎనర్జెటిక్ ఉన్నారు. ఈ షో మొత్తానికి తను చాలా ఎనర్జెటిక్ అండ్ చాలా తను ఉత్సాహంగా ఉన్నారు. సో తనుజ గారు ఫస్ట్ ఎంటర్ అయ్యారు. తనుజ గారు హౌస్లోకి వెళ్ళారు. తనకున్న 9 క్వాలిటీస్ చెప్పమన్నారు నాగార్జున గారు. తన దానందని చెప్పింది. సో ఇది తనుజ గారికి సంబంధించి. తను మాత్రం చాలా స్పెషల్గా ఉన్నారు, చాలా అందంగా, చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు. తనుజ గారు రియల్లీ చాలా యూనిక్గా అనిపించారు నాకైతే. తనుజ గారు లోపలికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఫ్లోరా షైని గారు వచ్చారు. తన పేరు ఆశా షైని, కానీ ఫ్లోరా షైని గారు అని పిలవని నాగార్జున గారిని రిక్వెస్ట్ చేశారు. తనకు డ్యాన్స్ ప్లేస్ ఏవి 2 వేశారు. తనకు ఉన్న ఒక ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్పారు. అది బాగా డ్యాన్స్ అండ్ ఏవి 2 బాగున్నాయి. తర్వాత ఫ్లోరా షైని గారు లోపలికి వెళ్ళారు. సో ఇద్దరు సెలబ్రిటీస్, అంటే తనుజ గారు అండ్ ఫ్లోరా షైని గారు ఇద్దరు వెళ్ళడం వల్ల ఇప్పటివరకు ప్రస్తుతం ఇద్దరు వెళ్ళినట్టు జరిగింది. ఇప్పుడుగా అందరు ఎదురు చూసిన మూమెంట్ వచ్చింది. ఎవరు కామనర్గా వెళ్తున్నారు అనేది. పవన్ని సెలెక్ట్ చేసుకున్న నాగార్జున గారు ఆడియన్స్ ఓటు ద్వారా పవన్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఆర్మీ పవన్ లోపలికి వెళ్ళాడు. పవన్కి ఒక టాస్క్ ఇచ్చారు. అదేంటంటే వాష్రూమ్ క్లీనింగ్. అండ్ ఈ ఫ్లోరా షైని అండ్ మన తనుజ మధ్యలో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటా ఉంటే పవన్ గారు మన ఫ్లోరా షైని గారిని సెలెక్ట్ చేసుకున్నాడు. తను కూడా ఓకే అని హ్యాపీగా తీసుకుంది. సో ఇప్పటి వరకు జరిగింది. ముగ్గురు హౌస్మేట్ వెళ్ళారు. తనుజ గారు, ఫ్లోరా షైని గారు, పవన్ గారు, ముగ్గురు ఇప్పటి వరకు ఇది వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ ఇమ్మాన్యుయల్ వచ్చారు. ఇమ్మాన్యుయల్ తన ఏవితో వచ్చాడు. ఇమ్మాన్యుయల్ వచ్చిన మాత్రం ఒక్కటేసారి బిగ్ బాస్ అనేది చాలా గ్రాఫ్ పెరిగిపోయింది. ఎందుకంటే తనను లేడీ వాయిస్ పాట పాడడం, చిరంజీవి గారిని ఇమినేట్ చేయడం, తను కంప్లీట్ ఎంటర్టైనర్ అనిపించింది. ఇప్పటి వరకు అసలు ఇలాంటి ఒక మంచి ఎంటర్టైనర్ బిగ్ బాస్ ఇలా మీరు చేసుకుని అర్థం కాలేదు. ఇమ్మాన్యుయల్ మాత్రం నాకు ఆయన ఉన్నంతసేపు స్టేజ్ మీద నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సూపర్ ఎంటర్టైన్మెంట్ అనిపించింది. తను ఒక కంప్లీట్ ఒక పాజిటివ్ వైపు తీసుకొచ్చాడు ఇమ్మాన్యుయల్. నాకైతే సూపర్ నచ్చాడు అనిపించింది ఇమ్మాన్యుయల్. దాని తర్వాత కొరియోగ్రాఫర్ సృష్టి వచ్చింది, డ్యాన్స్ మాస్టర్ సృష్టి. తను సూపర్గా డ్యాన్స్ చేసింది ఒక సాంగ్కి. తర్వాత నాగార్జున గారు వచ్చారు, తను ఇంట్రడ్యూస్ చేశారు. ఏమేమి సినిమా చేశాడు, పుష్ప సినిమాకి అని చెప్పింది. దాని తర్వాత తన జరిగిన ఇన్సిడెంట్ గురించి జరిగారు, అది కూడా సృష్టి బోల్డ్గా చెప్పింది. అమ్మాయిలందరికీ ఇలా ఉండాలి ఎలా అనేది. తర్వాత ఇంకొక కామన్ని సెలెక్ట్ చేసేందుకు ఈసారి బిందు మాధవి వచ్చింది. ఇప్పుడు శ్రేష్ఠ లోపల వెళ్ళిన తర్వాత బిందు మాధవి వచ్చి కామన్ సెలెక్ట్ చేసేందుకు వచ్చింది అని చెప్పాడు. ఈ జడ్జెస్ చాయిస్, జ్యూరీ చాయిస్ ద్వారా బిందు మాధవిది మన హారీష్ని, అంటే మాస్క్ మ్యాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అడిగారు నాగార్జున గారు బిందు మాధవిని. ఎందుకంటే బిందు మాధవ్ చెప్పిన ఒక లైన్ ఏంటంటే హరీష్ అనే వ్యక్తి అబద్ధం ఆడాడు, హీ కెనాట్ లై అన్నది. సో దానికి తను సెలెక్ట్ చేసుకున్నానని బిందు మాధవ్ చెప్పింది. ఎందుకంటే ఇది అంటే ఆడియన్స్ ఎక్స్ప్లెనేషన్, వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం నాకు అంత డౌట్ వస్తుంది కాబట్టి ఆడియన్స్కి అంత ఎక్స్ప్లెనేషన్. సో బిందు మాధవ్ గారు హరీష్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నట్టు చెప్పారు. అలాగే ఆ విధంగా హరీష్ లోపలికి వెళ్ళారు. హరీష్ గారికి కూడా ఒక టాస్క్ ఇచ్చారు. ఎవరెవరు ఇద్దరి మధ్యలో ఏం టాస్క్ ఏం చేయాలో అనేది క్లీనింగ్. హరీష్ గారు మన ఇమ్మాన్యుయల్ని ఎంచుకున్నాడు. సో ఆ విధంగా హౌస్ క్లీన్ టాస్క్ అనేది ఇమ్మాన్యుయల్ గారికి వెళ్ళిపోయింది.
ఇప్పుడు రీతు చౌదరి గారు వచ్చారు సెలబ్రిటీ కేటగిరీలో. రీతు చౌదరి గారు తను డ్యాన్స్ చేశారు. తన పేరు దివ్య అని. రీతు చౌదరి ఎందుకు మార్చుకున్నట్టు తన క్లాస్లో 10 మంది దివ్యాలు ఉన్నారు కాబట్టి తను మాస్టర్ అని చెప్పారు. తర్వాత రీతు చౌదరి గారు లోపలికి వెళ్ళారు. తనకి ఇమ్యూనల్కి ఆల్రెడీ ఉన్న ఫ్రెండ్షిప్ ఎలా అయితే చాలా బాగా మాట్లాడుకున్నారు. నెక్స్ట్ యాక్టర్ భరణి గారు వచ్చారు. ఇక్కడ కొంచెంసేపు ఒక చిన్న కైండ్ ఆఫ్ డ్రామా జరిగింది. తను ఏదో వస్తువు తెచ్చుకున్నానని అది బిగ్ బాస్ అందులో వచ్చేలేంది. సరే అయితే బిగ్ బాస్ నేను వెళ్ళిపోతున్నానని ఎమ్మెన్యేల్ మన ధరణి గారు వెళ్ళిపోయారు. దాని తర్వాత నెక్స్ట్ కామెడీని సెలెక్ట్ చేశారు. నెక్స్ట్ కామెడీ ఈసారి మన డీమన్ పవన్ గారిని సెలెక్ట్ చేశారు. డీమన్ ఆయన పెట్టుకున్న నాగార్జున అయితే తన జర్మనీ వెబ్ సిరీస్లు జర్మనీ వీడియోస్ బాగా చూస్తాను అందుకే పెట్టుకున్నాను తను చెప్పాడు. దాని తర్వాత ధరణి గారికి డీమాన్ గారికి పుష్అప్ కాంపిటీషన్ పెట్టారు. ఇద్దరు చాలా చక్కగా చేశారు. సో ధరణి గారు మళ్ళీ లోపలికి వెళ్ళారు. బిగ్ బాస్ తనకి పర్మిషన్ ఇచ్చాడు ఆ లాకెట్ లోపల తీసుకెళ్ళడానికి. సో కామనర్ కేటగిరీలో డీమన్ పవన్ వెళ్ళాడు. ఇప్పుడు మళ్ళీ కామనర్ అయిన డీమన్ పవన్కి ఒక టాస్క్ ఇచ్చాడు. రీతు చౌదరి అండ్ భరణి గారిలో బౌల్స్ క్లీన్ చేసే ఎవరికి ఇస్తే టాస్క్ అంటే డిమాండ్ పవన్ గారు రీతు చౌదరిని ఎంచుకున్నారు. సో రీతు చౌదరి గారు ఒక హ్యాపీగా ఒప్పుకుంది తను బౌల్స్ క్లీన్ చేశాను 1 వీక్ మొత్తం తను బౌల్ క్లీన్ చేయాలని. ఇప్పటివరకు ఇది జరిగింది. మొత్తం 6 కామనర్ 6 సెలబ్రిటీస్ 3 కామనర్ 9 మంది వెళ్ళారు. ఇప్పటివరకు ఇది జరిగింది. నెక్స్ట్ సెలబ్రిటీ కేటగిరీలో రాము రాథోడ్ గారు వచ్చారు. రాను ముంబైకి రాని సాంగ్ అన్నది ఫేమస్ అయిన సాంగ్ తను వచ్చారు. తను చాలా చక్కగా పాడారు. తను ఎందుకు లాక్డౌన్ నుంచి సింగింగ్ పాడడం స్టార్ట్ చేయించని చెప్పాడు. తర్వాత ఇంకొక రాము రాథోడ్ గారు లోపలి వేరే అందరితో మాట్లాడారు. నెక్స్ట్ సెలబ్రిటీ కేటగిరీలో వచ్చారు సంజన గారు. తిని మాత్రం హ్యాట్సాప్ చెప్పుకోవాలి. ఎందుకంటే 5 years గర్ల్ బేబీని వదిలి తను వచ్చారు. తను ఇప్పుడు తను షీ ఈజ్ లాక్టేటెడ్ మదర్ అండ్ తను కూడా లోపలి గారు తనకు ఒక ఏవి వేశారు. తనకు చాలా ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది అని అంతా చెప్పారు. నాగార్జున గారు అడిగారు. తను కొంచెం ఎమోషనల్ కూడా అయింది. సో ఇది జరిగింది. సో సంజన గారు అండ్ మన రామరాథుడు ఇద్దరు లోపల గారు ఇప్పుడు 4th సెలబ్రిటీని ఫోర్త్ కామన్ని పిక్ చేసుకున్నారు. ఇది కూడా ఓటింగ్ ద్వారా జరిగింది. ఈ ఓటింగ్ ప్రకారం 4th కామనర్ను సెలెక్ట్ చేయడానికి నవదీప్ గారు వచ్చారు. నవదీప్కు వచ్చి అందరికి తెలిసింది నవదీప్ గారికి శ్రీజకు ఒక ఇష్యూ జరిగింది బిగ్ బాస్ హౌస్లో. ఈసారి నవదీప్ గారు వచ్చి శ్రీజను సెలెక్ట్ చేసుకున్నారు. అందరికి తెలిసింది శ్రీజను సెలెక్ట్ చేసుకున్నారని. షీ ఈజ్ రియల్లీ డిజర్వ్. శ్రీజ గారు చాలా బాగా ఆడారు దమ్ము శ్రీజ. సో నాగార్జున గారు అడిగారు శ్రీజను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే తను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. మనకు ఆడియన్స్కి ఎక్స్ప్లెనేషన్ కావాలి కాబట్టి తను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు, తను ఎన్నో క్వాలిటీస్ ఎంతో చాలా చక్కగా ఆడుతుంది, బోల్డ్గా మాట్లాడుతుంది. సో శ్రీజను సెలెక్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు శ్రీజ దమ్ము శ్రీజ జడ్జెస్ జ్యూరీ కేటగిరీ లోపలికి వెళ్ళింది. మళ్ళీ శ్రీజకు ఒక టాస్క్ ఇచ్చాడు. ఈసారి రాము రాథోడ్ గారికి సంజన గారికి టాస్క్ ఇచ్చారు. వాళ్ళిద్దరు లోపల చేయాలని శ్రీజ గారిని సెలెక్ట్ చేసుకుంటారు. శ్రీజ గారు రాము రాథోడ్ను సెలెక్ట్ చేసుకున్నారు. బట్టలు మొత్తం ఉతకాలని టాస్క్. సో ఓకే రాము రాథోడ్ గారు హ్యాపీగా యాక్సెప్ట్ చేశారు. ఇప్పటివరకు ఇది జరిగింది. నెక్స్ట్ మనందరం చిన్నమ్మజలు చూస్తున్న సుమన్ శెట్టి గారు సెలబ్రిటీ కేటగిరీలో వెళ్ళారు. తన కామెడీ టైం చాలా బాగుంటుంది. సుమన్ శెట్టి గారు లోపలికి వెళ్ళారు. దాని తర్వాత మళ్ళీ ఓటింగ్ కామెడీ కేటగిరీలో 5వ కామెడీగా ప్రియా గారు వెళ్ళారు. ప్రియా గారు దీనిని జ్యూరీ కాకుండా ఓటింగ్ ద్వారా వెళ్ళారు. సో ప్రియా గారు ఒక టాస్క్ ఇచ్చారు. వాళ్ళందరూ ఈసారి వంట టాస్క్ కుకింగ్ ఎవరు చేస్తారని ప్రియా గారు సంజన గారికి ఇచ్చారు. తను యాక్సెప్ట్ చేసింది. సంజన గారు అందరికీ 1 వీక్ మొత్తం వండి పెడతాను. నాగార్జున గారు చెప్పారు వంట అంటే కుకింగ్లో కిచెన్లోనే చాలా మొత్తం టీమ్స్ ఏర్పడతాయి, అక్కడనే గొడవలు జరుగుతాయని ఒక ఇంటి కూడా ఇచ్చారు. సో సంజన గారు కుకింగ్ని చాలా హ్యాపీగా యాక్సెప్ట్ చేశారు. సో ఇప్పటి వరకు 5 కామనర్స్ 9 మంది సెలబ్రిటీస్ మొత్తం 14 మంది అయ్యారు. నాగార్జునగారు బాయ్ చెప్పే ముందు బాయ్ చెప్పే ముందు శ్రీముఖి గారు వచ్చి ఇంకొక కామనర్ని పంపిస్తానని రిక్వెస్ట్ చేశారు. బిగ్ బాస్కు నాగార్జున గారు ఒప్పుకున్నారు. ఇప్పుడు మర్యాద మనిషి గారిని జ్యూరీస్ కేటగిరీలో శ్రీముఖి గారు సెలెక్ట్ చేసి లోపల పంపారు. దీని ద్వారా మొత్తం 6 మెంబర్స్ కామనర్స్ 9 మెంబర్స్ సెలబ్రిటీస్ మొత్తం 15 మెంబర్స్ అయ్యారు. సో ఇదైతే జరిగింది ఇప్పటి వరకు. నాకు తెలిసి ఈసారి మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. వాళ్ళు నాగార్జున గారు అనౌన్స్ కూడా చేశారు. కామనర్స్ అందరూ లగ్జరీ బెడ్రూమ్లో ఉంటారు. సెలబ్రిటీస్ అందరూ అగ్ని పరిషత్కారాలు కూడా టెనెంట్ బెడ్రూమ్లో ఉంటారని నాగార్జున గారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. మిగిలిన సెలెక్ట్ కానీ అగ్ని పరీక్ష టీంతో నాగార్జున గారు ఫోటో దిగారు. సో దీని ద్వారా షో అయిపోయింది. నాకు ఈ రోజు మాత్రం నాకు బాగా నచ్చింది అనిపించింది. ఇమ్మాన్యుయల్ గారు నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. హీఈస్ రియలీ మల్టీ టాలెంటెడ్ అండ్ శ్రేష్ఠ గారు అండ్ సంజన గారు వీళ్ళందరూ ఏవీస్ చాలా నచ్చాయి. సో చూద్దాం ఇప్పటివరకు ఇది జరిగింది కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.